సో హలో గైస్, హలో తమ్ముళ్ళు. సరే ఇంక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ అమృత ఏంటి, ఎలా ఉంటుంది అని అయితే చాలామంది అడిగారు. సో చాలామంది అయితే మన కోసం సబ్స్క్రైబ్ అయితే చేశారు, చాలామంది సపోర్ట్ అయితే ఉంది. కాకపోతే అంత ఎక్కువ రీచ్ అయితే లేదు. ఐ హోప్ అది జరుగుతుంది అనుకుంటున్నా. సో ఈ వీడియోకి చూపించే విజువల్స్కి నేను చెప్పే మ్యాటర్కి సంబంధం ఉండకపోవచ్చు, కానీ వన్ థింగ్ మాత్రం ఐఎమ్ షూర్, ఇది మాత్రం మీకు చాలా ఉపయోగపడే వీడియో. సో వరస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ అమృత అని కాదులే, మోస్ట్ ఇరిటేటింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ అమృత గురించి అయితే మాట్లాడుకుందాం ఇప్పుడు. సో కొన్ని అయితే వరస్ట్ కూడా ఉందిలే, వరస్ట్ అంటే తప్పేం లేదు. సో చూపించే విజువల్స్కి సో నేను చెప్పే మ్యాటర్కి అయితే సంబంధం ఉండదు. సో విజువల్స్ అయితే మాత్రం అమృత కాలేజ్లోవి. సో ఇంక మ్యాటర్లోకి వెళ్ళిపోదాము. సో పర్ మంత్కి ఇది అయితే మాత్రం పర్ మంత్కి 2 passes అని అయితే ఇస్తారు. సో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఫంక్షన్ 2 passes ఏంటి అని అడగచ్చు మీరు. 2 passes అంటే ఏంటంటే పర్ మంత్కి నువ్వు ఎన్నిసార్లు బయటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలన్నా, ఇఫ్ ఇన్ కేస్ అవుటింగ్కి వెళ్ళాలన్నా నీకు 2 passes అయితే, ఇఫ్ దెర్ ఈజ్ నో హాలిడే ఇన్ దట్ మంత్. అదే కనుక ఆ మంత్లో కనుక ఏదైనా ఫెస్టివల్ వచ్చి హాలిడే వస్తే 3 passes. ఇంటికి అయితే మెసేజ్ వెళ్తుంది, నువ్వు ఎప్పుడు పాస్ అప్లై చేసావు, ఎక్కడికి ఏ రోజు వచ్చావు, ఏ రోజు బయటికి వెళ్ళావు, అయితే ఇదైతే ఇంటికి మెసేజ్ వెళ్తుంది. సో ఇంట్లో వాళ్ళకి తెలిసి అప్లై చేసినప్పుడు తెలిసిద్ది, వెళ్ళినప్పుడు తెలిసిద్ది, వచ్చినప్పుడు తెలిసిద్ది. సో 3 passes ఇస్తారు. సో ఇందాక చూపించారు కదా, స్కాన్ చేసి అలా స్కాన్ చేసి పంపిస్తారు. గోడలు దూకే అన్నా మేము గోడలు దూకి వెళ్తాం, మనల్ని ఎవరు ఆపేది అనడానికి కుదరదు. సో ఇంకో దరిద్రం ఏంటంటే ఈ పాస్కి, సో ఇఫ్ ఇన్ కేస్ రేపు ఒకవేళ హఠాత్తుగా హాలిడే వచ్చిందని అనుకుందాం, ఏదైనా అనుకోని పరిస్థితిలో నువ్వు ఈరోజు ఇంటికి వెళ్ళాలి అని అనుకోవడానికి నీకు కుదరదు. 24 hours బిఫోర్ అయితే నువ్వు పాస్ అప్లై చేసుకోవాలి. ఇది వన్ ఆఫ్ ద వరస్ట్ రూల్. నాకైతే మాత్రం తిక్కరేగిద్ది ఈ రూల్కి. ఈ 3 passes ఏంటి, ఇంట్లో వాళ్ళకే లేదు ఏ బాధ, వీళ్ళేంటో పెద్ద ఇదిగా చేస్తారు. నువ్వు 24 hours బిఫోర్ ఏంటి నాకు అర్థం కాదు. ఎప్పుడు మనం రేపు వెళ్ళాలి అర్జెంట్ అనుకుంటే 24 గంటల ముందు తెలిసిద్దా నేను రేపు వెళ్ళాలి, ఈరోజు వెళ్ళాలని తెలియదు కదా. సో ఇదో వరస్ట్ రూల్స్. సో హాస్టల్ గురించి మాట్లాడుకుంటే 10 లోపల ఉండాలి. సో 10 దాకే. సో ఫుడ్ టైమింగ్స్ అయితే మాత్రం పొద్దున 7:30 నుంచి 8:20 వరకే పెడతాడు టిఫిన్. సో మధ్యాహ్నం మాట్లాడుకుంటే 12:30 నుంచి 2 వరకు పెడతాడు. సో సాయంత్రం అయితే మాత్రం 7:20 నుంచి 8:30 మధ్య పెడతాడు. ఈ మధ్య తింటే తిను, లేకపోతే దొబ్బేయమంటాడు. సో ఒక్క 2 నిమిషాలు అటు ఇటు కూడా ఏమి ఉండదు, వేసుకొని ఎన్ని మిగిలిపోయినా కానీ తీసుకొని పోతారు తప్పితే ఎవరికైతే పెట్టరు. సో ఇంకా ఎంజాయ్మెంట్ గురించి మాట్లాడుకోవాలైతే ఎంజాయ్మెంట్ చాలా తక్కువ ఈ క్యాంపస్లో. సో ఎవరైనా బాగా ఎక్స్పెక్టేషన్, సో కాలేజ్ ఫ్యాంటసీలో సినిమాలు చూసి సినిమా ప్రభావితంలో వచ్చే వాళ్ళకైతే మాత్రం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోమాకండమ్మా, ఇక్కడ అంత ఇదైతే లేదు. ఎంజాయ్మెంట్కి చాలా నేను 3 years నుంచి ఉన్నాయడ. 3 yearsలో నేను పెద్ద ఎంజాయ్మెంట్ చేసింది నాకు గుర్తుండిపోయింది ఇదిరా కాలేజ్ లైఫ్ అంటే ఏం లేదు. సో రీసెంట్గా అయితే మాత్రం ఒక ప్రొటెస్ట్ అయితే చేసాము. మాకు ఆన్లైన్ క్లాసులు అయితే వాటర్ స్కేర్సిటీ రావటం వల్ల ఆన్లైన్ క్లాసులు అయితే వచ్చినవి. సో దానికి చాలా పెద్ద రకంగానే గొడవలు అయితే చేసాము. అది ఒక్కటే నాకు కొద్దిగా కాలేజ్లో ఒక్క మెమరీ అయినా ఉందిరా అని అనిపించింది. సో ఐపీఎల్ అందరం కలిసి ఐపీఎల్ చూస్తాం, అరుస్తాము. మామూలుగా వెల్లూరు అలాంటి చోట అయితే మాత్రం ఓపెన్ గ్రౌండ్లో మ్యాచ్ అయితే వేస్తారు. కనీసం అన్ని మ్యాచ్లు దాదాపు వేస్తారు నాకు తెలిసినంత వరకు. ఫైనల్, సెమీఫైనల్ అవైనా మాత్రం కన్ఫర్మ్ వేస్తారు. సో ఇందులో అయితే అలాంటివి ఏవి కూడా ఉండవు. ఏదైనా కానీ నువ్వు రూమ్లో చూసుకో. రూమ్లో కనుక ఎక్కువ మంది వచ్చి గొడవ చేయటం మొదలుపెట్టారనుకో, ఆ ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక వాటిని వస్తాడు. నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు అనుకుంటా ఇలానే ఒక అరిస్తే వచ్చి వార్డెన్ తర్వాత రోజు ఏదో లెటర్ రాపించుకున్నాడు, సారీ లెటర్ రాపించుకున్నాడు. సో ఇవి డివోషనల్ ఫెస్టివల్కి ఈ క్యాంపస్లో చేసే అంత హడావుడి ఉంటుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్కి 12ంటికి ఎవడైనా అరుస్తాడేమో అని వార్డెన్ తిరుగుతారు. అరిసిన వాళ్ళని సస్పెండ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఈ 2024కి మేము చేసిన సెలబ్రేషన్లో హాస్టల్ నుంచి 10 వరకే హాస్టల్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయినా 10 లోపు హాస్టల్లో ఉండాలి. కేక్ కట్టింగ్లు ఉండవు, ఉండవు, సెలబ్రేషన్ ఉండదు, ఉండవు. అదే కనుక డివోషనల్ ఫెస్టివల్స్ అయితే ఎక్కలేని గోకులాష్టం అంటాడు, అదంటాడు, ఇదంటాడు, ఏదేదో చేస్తారు. డివోషనల్ ఫెస్టివల్కి ఇచ్చేంత ఇంపార్టెన్స్ ఈ మనం ఎంజాయ్ చేసే ఫెస్టివల్కి అయితే ఇవ్వరు. సో ఐపీఎల్ ఆ టైంలో అరిసామంటే వచ్చి లెటర్ రాపించుకుంటాడు, చెప్పా కదా. క్రిస్మస్కి అయితే ఒక కేక్ ముక్క కూడా పెట్టడు. వేరే రిలీజియన్ ఫెస్టివల్ గురించి అసలు ఎత్తటమే అవసరం లేదు, మీరు ఏం అవసరం లేదు. సో ఫుడ్ గురించి మాట్లాడుకుంటే నాన్ వెజ్ ఉంటుందా ఉండదా అని అయితే చాలామంది అడుగుతారు. సో నాన్ వెజ్ అయితే ఉంటుంది. అది మామూలుగా మెయిన్ గేట్ నుంచి 3 kilometers లోపలికి వెళ్తే ఐటీ క్యాంటీన్ అని ఒకటి ఉంటుంది. ఆ ఐటీ క్యాంటీన్ దగ్గర అయితే మాత్రం ఒక ఫిష్ ఒకటైతే పెడతారు. చికెన్ నాన్ వెజ్
ఫిష్ నాన్ వెజ్ కాదు, చికెన్ నాన్ వెజ్ వీళ్ళ ఉద్దేశంలో. ఫిష్ ఒకటే పెడతారు, వారం మొత్తం కూడా పెట్టరు. అది కూడా వారంలో కరెక్ట్గా 1 రోజు 2 రోజుల్లో పెడతాడు. అదో విచిత్రమైనది, మరి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ రూల్స్. ఎగ్ కూడా అక్కడైతే అన్ని ఐటమ్స్ ఉంటాయి, ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ అది ఆమ్లెట్లు అవి ఉంటాయి. ఎగ్ పఫ్ మాత్రం మూడు క్యాంటీన్లు ఉంటాయి ఇక్కడ క్యాంపస్లో. 3 క్యాంటీన్లు ఎగ్ పఫ్ అయితే పెడతారు. కానీ ఈ 2 క్యాంటీన్లు, ఐటీ క్యాంటీన్ కాకుండా మిగిలిన 2 క్యాంటీన్లు ఎగ్ కూడా పఫ్ మాత్రమే పెడతాడు. మరి గుడ్డు పగలగొట్టి ఫ్రైడ్ రైస్ చేయడానికి ఎంత, మరి అంత దూరం వెళ్ళి తినాలా, మరి ఏ ఉద్దేశంలో పెడతారో తెలియదు. సో ఇదైతే మాత్రం నేను చాలా అనాలిసిస్ చేసే చెప్తున్నాను. సాస్కి అయితే మాత్రం తమిళ వాళ్ళ మీద కొద్దిగా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. అది మాత్రం నేను ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నాను. ఎన్ని ఎరియర్లు ఉన్నా తమిళోడైనా వాళ్ళకు సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. వాళ్ళు ఏదో ఒకటి చేద్దాం. తెలుగు వాళ్ళ మీద కానీ నాకు మలయాళం వాళ్ళ మీద కూడా అంత ఐడియా లేదు. మలయాళం సార్లు ఎక్కువ మంది ఉంటారు, సో వాళ్ళ మీద ఉంటుందేమో. తెలుగు వాళ్ళ మీద అయితే మాత్రం కొంచెం సాఫ్ట్ కార్నర్ తమిళ వాళ్ళ మీద ఎక్కువ, ఇది కన్ఫామ్. సో హాస్టల్లో అయితే వైఫై అయితే ఉంటుంది. ఆ వైఫై మాత్రం, సో ఆ వైఫైలో ఓటీటీ కంటెంట్ వస్తుంది, అప్పుడప్పుడు రాదు. ఫోన్లో అయితే పనిచేయదు, ల్యాప్టాప్లో క్రోమ్లో అయితే పనిచేస్తాయి. ఇంకా ఈ జియో సినిమాలో మ్యాచ్ చూడటానికి మాత్రం పనిచేయవు. అది సంగతి. కాలేజ్ ఫ్యాంటసీలు అయితే చాలా తక్కువ, మినిమం పెట్టుకోండి. అసలు అనవసరం లే కాలేజ్ ఫ్యాంటసీలు అంటాం కూడా. కాలేజ్ వైబ్ ఉండదు, ఏమి ఉండదు, రొట్ట లైఫ్ బతుకుతారు. సో కాలేజ్ ఫెస్ట్లు అయితే ఉండవు. సో ఒక రీసెంట్ ఫెస్ట్ ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. ఎస్ఆర్ఎంలో డిఎస్పీ అని జోనితా గాంధీ, లాస్ట్ ఇయర్ ఏమో డిఎస్పీ వచ్చాడు, ఈ ఇయర్ జోనితా గాంధీ, చాలామంది ఏదో వచ్చారు. సో డిఎస్పీ, జోనితా గాంధీ, నాని, మృణాల్ ఠాకూర్ వీళ్ళందరూ వచ్చారు, అంతకుముందు వచ్చిన వాళ్ళు ఈ లిస్ట్. సో వీటికి కూడా శివం దూబే అంటాడు, ఎవరెవరు వస్తారు, పెద్ద వాళ్ళే వస్తారు. సో మాకైతే ఒకే ఒక చాలా పెద్దగా ఈవెంట్ జరిగేది అయితే మాత్రం దాని పేరు ఇది అదే ఆగండి, పేరు మర్చిపోయాను దాన్ని. సో అదేదో ఫెస్ట్ మర్చిపోయాను, గుర్తు రావట్లేదు. సో ఆ ఫెస్ట్కి అయితే మాత్రం వచ్చింది ఎవరంటే ఫెస్ట్ గుర్తురావట్లే, పేరు గుర్తురావట్లే, ఆండ్రియా వచ్చింది. ఆండ్రియా పాటలు పాడిద్దని నాకు వచ్చేదాకా నాకు తెలీదు. ఆండ్రియా అంటే ఎవరో అనుకున్నారు. ఇది సైంధవ్ సినిమా చూస్తుంటే విలన్ పక్కన ఒకటి ఉంటుంది, ఇరిటేటింగ్ క్యారెక్టర్, అది పాటలు పాడిద్దని నాకైతే తెలీదు. సో అలా అయితే ఉంటుంది. సో వాళ్ళని పిలుస్తారు, తీసుకునే ఫీజులు అయితే మాత్రం వాళ్ళతో ఈక్వల్గా తీసుకుంటారు. ఎంజాయ్మెంట్ అవన్నీ చాలా తక్కువ ఇక్కడ. సో నేనున్న ఈ చదివిన ఈ కాలంలో అయితే మాత్రం ఒక 3 అయితే సూసైడ్ అయితే చేసుకున్నారు. అది కారణాలు వేరే. సో నేను ప్రెషర్ వల్ల అని అయితే నేను చెప్పను. సో సూసైడ్ అయితే జరిగింది. ఇది నేనున్న క్యాంపస్లో 3 సూసైడ్, నాకు తెలిసి 3 సూసైడ్లు అయితే జరిగినాయి లాస్ట్ 1 ఇయర్లోనే. 3 కూడా జరిగింది లాస్ట్ 1 ఇయర్లోనే. లాస్ట్ 2 మంత్స్లోనే 2 అయితే జరిగినాయి. ఇది మరి ఎందుకు, కారణాలు అయితే వేరు, నేనైతే మెన్షన్ చేయట్లేదు ఏ కారణాలు. సో అది సంగతి. సో ఇంకా స్లాబ్ ఎంత స్లాబ్ రావాలి, నాకు ఎంత ర్యాంక్ రావాలి, నేను ఇందులోకి రావాలి అని అనుకునే వాళ్ళకి నేను చెప్తాను. అది ఎంత రావాలి ఏంటనేది అయితే నేను క్లారిటీ అయితే ఇస్తాను. దాని మీద ఇంక సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ఇవన్నీ విన్నారు కదా, జాగ్రత్తగా నోట్ చేసుకొని జాగ్రత్తగా పెట్టుకొని తమ్ముళ్ళు, మీరైతే మాత్రం జాగ్రత్తగా డెసిషన్ తీసుకోండి. సో నేనైతే ఫైనల్ వర్డిక్ట్ అయితే ఎప్పుడూ చెప్పను, అది మీ మీదే వదిలేస్తాను. నేను ఒకళ్ళ భవిష్యత్తుని, ఒకళ్ళని కించపరచడానికి, ఒకళ్ళ భవిష్యత్తుని నేను డిసైడ్ చేయను, అది మీ చేతులకే వదిలేస్తున్నాను. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి, అమృతాలో చేరాలనుకున్న వాళ్ళకి, చేరిన వాళ్ళకి అందరికీ నేను చెప్పింది కరెక్టో కాదో కామెంట్ చేయండి. సో ఇలాంటి వీడియోల కోసం అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో సరే, మరి 9 నిమిషాలు అయితే వచ్చింది వీడియో. సరే, కంటెంట్ రిపీట్ కూడా అయ్యి ఉండొచ్చు. సో మీరైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి అయితే ఉంటాను. సారీ, ఇంకోటి ఉంది, సస్పెన్షన్లు. ఇదే న్యూ ఇయర్కి సెలబ్రేషన్ చేస్తే ఏం చేస్తారు, సస్పెన్షన్లు, కాపీలు కొడితే చిన్న వాటికి సస్పెన్షన్ అంటాడు. ఒక్కొక్కడు 15 రోజులు అంటాడు, 14 రోజులు అంటాడు, అదంటాడు ఇదంటాడు. సస్పెన్షన్ కూడా చాలా ఎక్కువ దీంట్లో, అది కూడా ఒకటి మైండ్లో పెట్టుకోండి. సో ఇంకంతే గైస్, అయిపోయింది. సో ఇప్పటికే 9 నిమిషాలు దాటిపోయింది. సరే మరి వెళ్ళొస్తానైతే. సరే ఉంటా తమ్ముళ్ళు.